నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మిడిల్ ఈస్ట్ మీద కోరలు చాచిన యుద్ధం హింస రచన చేస్తుంది. శాంతి కపోతాలను ఎగురవేసే శక్తి సామర్థ్యాలున్న దేశాలే అక్కడ నెత్తుటి జూదం ఆడుతున్నాయి. యుద్ధం మొదలై 7 రోజులైపోయింది. రోజుకి వేలాది కోట్లు ఖర్చు చేస్తూ యుద్ధంలో దూసుకుపోతోంది అమెరికా. సమయం గడుస్తున్న కొద్దీ ఇరాన్ తన శక్తిని, బలగాన్ని కోల్పోతూనే ఉంది. అదే సమయంలో యుద్ధం మాత్రం ఆపటం లేదు. ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాల మీద దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, ఇరాన్ ఏం చేస్తే ఆగుతుందో చెప్పేశారు. మరది చేయడానికి ఇరాన్ సిద్ధమేనా? ఇంతకు ట్రంప్కి కావాల్సిందేంటి? ఇరాన్కి కష్టంగా మారిందేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. యుద్ధ మేఘాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు. మిడిల్ ఈస్ట్లో ఈ 3 కనిపిస్తూనే ఉంటాయి. దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎక్కడో ఒక చోట యుద్ధ జ్వాల భగ్గుమంటూనే ఉంది. దాని వెనుక పరోక్షంగానో ప్రత్యక్షంగానో అమెరికా ఉండనే ఉంటుంది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం కాస్త యుద్ధాలుగా మారుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్తో పోరాడుతోంది. అదే సమయంలో హిజ్బుల్లాతో యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూనే అరబ్ దేశాల్లోని అన్ని సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇక మరోవైపు అరబ్ దేశాలు కూడా ఇరాన్పై దాడులకు రెడీ అవుతున్నాయి. ఇలా గొలుసుకట్టు తరహాలో యుద్ధం మిడిల్ ఈస్ట్ అంతా వ్యాపించింది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు, ఎలా అన్న ప్రశ్నలకు సమాధానం కూడా పశ్చిమాసియా అంతా అన్వేషిస్తున్నాయి. ట్రంప్ 2.0 మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈసారి మామూలుగా ఉండదు. అమెరికాకి మళ్ళీ సరైన అధ్యక్షుడు వచ్చాడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే సమయంలో అటు అమెరికన్స్, ఇటు ప్రపంచ దేశాల ప్రజలు చాలా చెప్పారు. కానీ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో షాక్స్ మీద షాక్స్ ఇచ్చేసిన ట్రంప్ రోజు రోజుకి మరింతగా చెలరేగిపోతూ వచ్చారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించేసరికి అమెరికాలో ఓవైపు ఆర్థిక మాంద్య భయం, ఇంకోవైపు పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, మరోపక్క అదుపులోకి రాని ద్రవ్యోల్బణం తమ ఉనికిని బలంగా చాటుకుంటూ ఉన్నాయి. ఈ సమస్యలను ట్రంప్ ఎలా పరిష్కరిస్తారన్న ఆసక్తితో ప్రపంచ ప్రజలు చూస్తున్న వేళ ఇళ్లు చక్కదిద్దే కార్యక్రమం పేరుతో ప్రపంచ దేశాల మీద పడ్డారు ట్రంప్. అమెరికాని మరోసారి అతి గొప్ప దేశంగా నిలబెట్టాలంటే అంటూ టారిఫ్ వార్కు తెరతీశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను వణికించారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇరాన్ మీద యుద్ధ నగారా మోగించారు. దీనికి కాస్త ముందు వెన్జువెలాలో చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించారు. ఇప్పుడు ఓవైపు ఇరాన్తో యుద్ధం చేస్తూనే మరోవైపు నెక్స్ట్ క్యూబా సంగతి కూడా తేల్చేస్తానని ట్రంప్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో అటు ఇరాన్ మీద యుద్ధం ఎప్పుడు, ఎలా, ఎందుకు ముగుస్తుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు ట్రంప్. యుద్ధం తొలి రోజునే ఇరాన్ సుప్రీంని హతమార్చాయి అమెరికా, ఇజ్రాయెల్. ఆ తర్వాత రోజు రోజుకి దాడుల తీవ్రతను పెంచుతున్నాయి. దీంతో తమ దేశ భద్రతకు అమెరికా తగిన ప్రత్యామ్నాయం చూపితే అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకోవటానికి సిద్ధమన్న సంకేతాలను ఇరాన్ ప్రభుత్వం పంపినట్లుగా వార్తలొచ్చాయి. అయితే అమెరికా మాత్రం ఆ సంకేతాలకు ఏమాత్రం స్పందించలేదు. అదే సమయంలో ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఎన్నిక ప్రక్రియలో తనను ఖచ్చితంగా భాగస్వామిని చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ పదవికి దివంగత నేత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్దాబా తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకార యోగ్యం కాదన్నారు. ఇరాన్ కు శాంతి, సామరస్యాన్ని తీసుకువచ్చే వ్యక్తి కావాలని, ఖమేనీ విధానాలనే కొనసాగించే వ్యక్తి వస్తే మరో 5 ఏళ్లలో మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇరాన్ పై అమెరికా యుద్ధం ఆపాలంటే అక్కడ అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడాలని, ఖమేనీ వారసులు పాలకులుగా ఉండటానికి వీల్లేదన్నదే అమెరికా అభిమతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ విషయంలో అమెరికా వ్యూహం రహస్యమైనదేం కాదు. పశ్చిమాసియాలో ముడిచమురుపై నియంత్రణ, ఆధిపత్యం కేంద్రంగా అమెరికా దశాబ్దాలుగా అనేక ఎత్తులు వేస్తూ వచ్చింది. అనేక యుద్ధాలు చేసింది, చేయించింది. వెన్జువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అక్కడ తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇరాన్లో ముడి చమురు మీద ఆధిపత్యం ఇచ్చే అవకాశం లేకపోవడంతో యుద్ధానికి సై అనేసింది అమెరికా. పశ్చిమాసియాలో చమురు నిల్వలపై నియంత్రణ, ఆధిపత్యం ఉంటేనే చైనా, ఇండియా, ఐరోపా దేశాలను అదుపు చేయగలమన్నది అమెరికా వ్యూహం. ఎందుకంటే చైనా, భారత్తో పాటు ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలే. ఈ దేశాలను కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నప్పుడే
తన ప్రపంచాధిపత్యాన్ని నిలబెట్టుకోగలనని అమెరికా భావిస్తోంది. ఒకవైపు చైనా అత్యంత వేగంగా ఎదుగుతోంది, మరోవైపు భారత్ భవిష్యత్తులో అత్యంత బలమైన శక్తిగా తయారు కాబోతోందని అమెరికా ఇప్పటికే గ్రహించింది. పశ్చిమాసియాలోని ముడి చమురు మీద తన నియంత్రణ, ఆధిపత్యం ఉండాలనే ఇరాన్పై యుద్ధానికి దిగింది. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమవుతుందని అమెరికాకి పక్కాగా తెలుసు. ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే హర్ముజ్ జలసంధిపై కూడా నియంత్రణ వస్తుంది. సో ఈ దిశగా అనుకూలత ఏర్పడినప్పుడే అమెరికా యుద్ధం ఆపుతుంది. అటు ట్రంప్ కూడా ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఎన్నిక ప్రక్రియలో తనను ఖచ్చితంగా భాగస్వామిని చేయాల్సిందే అని వ్యాఖ్యానించడం వెనుక అసలు విషయం కూడా అదే. నిజానికి ఇరాన్ని ఖమేనీల పట్టు నుంచి తప్పించడానికి అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. అదే సమయంలో ఇరాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంతో యుద్ధం మొదలు కావటానికి కొద్ది రోజుల క్రితమే దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. నిరసన సెగలు ఇరాన్ను మండించాయి. పాలకుల మీద ప్రజల్లో నిరసన జ్వాలలు కూడా భగ్గుమన్నాయి. వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాలకపక్ష నేతల ఇళ్లను ఆందోళనకారులు కాల్చేశారు. ఖమేనీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని, ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆందోళనలు, నినాదాలు చేశారు. నియంత ఖమేనీ అంతు చూస్తామంటూ హెచ్చరించే ప్లకార్డులతో కదం తొక్కారు. దేశంలో ప్రధాన నగరాలన్నీ ఆందోళనలతో మార్మోగాయి. ఆందోళనలు ఆరంభమైన కొత్తల్లో నిరసనలు విరమిస్తే పరిస్థితి చక్కదిద్దుతామని ఖమేనీ ప్రభుత్వం చెప్పింది. అయినా నిరసనలు తగ్గకపోవడంతో ఖమేనీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లుగా మానవ హక్కుల సంస్థలు చెప్పాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ప్రజలకు అమెరికా పూర్తి మద్దతును ప్రకటించింది. తాము ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకమే కానీ ఇరాన్ ప్రజలకు వ్యతిరేకం కాదన్న భావాన్ని నాడే బలంగా పంపే ప్రయత్నం చేసింది అమెరికా. కానీ ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ హతమయ్యారో ఒక్కసారిగా ఇరాన్లో పరిస్థితి మారింది. ఖమేనీ మరణం ఇరాన్ ప్రజలంతా భావోద్వేగపరంగా కలిసేలా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజేయాలన్న అమెరికా వ్యూహం బెడిసికొట్టింది. అయినా ఓవైపు యుద్ధం చేస్తూనే మరోవైపు ఇరాన్లో ప్రజాప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగే పోరాటాలకు అండగా నిలిచే ప్రయత్నాలు అగ్రరాజ్యం చేస్తూనే ఉంది. యుద్ధం మొదలై 7 రోజులు గడిచిపోయాయి. అమెరికాకి మద్దతుగా యుద్ధంలో పాల్గొనటానికి అనేక దేశాలు సై అంటే సై అంటున్నాయి. కానీ ఇరాన్కి మద్దతుగా ఏ దేశం కూడా ముందుకు రాలేదు. యుద్ధాన్ని ఖండించిన దేశాలు చాలానే ఉన్నాయి, కానీ ఇరాన్కి సాయుధ సాయం అందించే రీతిలో ఏ దేశం ముందుకు రాలేదు. ఇది ఇరాన్ మీద జరుగుతున్న దాడి కాదు, ముస్లింల మీద జరుగుతున్న దాడని ఇరాన్ ప్రకటించినా ముస్లిం దేశాల నుంచి ఇరాన్కి కావాల్సిన రీతిలో స్పందన రాలేదు. దీంతో ఇరాన్ ఒంటరిగా ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇరాన్కు ఇతర ఇస్లామిక్ కంట్రీస్కు మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇరాన్కు సౌదీ అరేబియాకు మధ్య చాలా కాలం విభేదాలు ఉన్నాయి. ఇరాన్ ప్రాక్సీ అయిన హూతీస్, యమన్లో నార్థన్ యమన్లో ఉన్న హూతీస్, సౌదీ అరేబియాకు మధ్య ఘర్షణ జరిగింది. ఒక దశలో హూతీలు సౌదీ అరామ్కో ఆయిల్ కంపెనీపై అటాక్ కూడా చేశారు. సో అందువల్ల విత్ ఇన్ ద ముస్లిం వరల్డ్ కూడా ఉన్న కాంట్రడిక్షన్స్ మొదటి కారణం. అందులో ఇరాన్ ఇది షియా మెజారిటీ కంట్రీ. ఈ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. వారి జియోపొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా అన్ని ముస్లిం కంట్రీస్కి ఒకే రకమైన జియోపొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉండవు. చాలామంది రిలీజన్ను, దేశాన్ని మిక్స్ చేసి చూస్తారు. అదే నిజమైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలను ఎందుకు కూర్చోకొత్త కోసింది? ఇరాన్, ఇరాక్ ఎందుకు 10 ఏళ్ల పాటు యుద్ధం చేసింది? అందువల్ల మీకు ఇటీవల యుఏఈ, సౌదీ అరేబియా, యమన్లు ఎందుకు ఘర్షణ పడ్డవి? సో అందువల్ల ఈ సౌదీకి, యమన్లోని హూతీలకు ఎందుకు ఘర్షణ? వీళ్ళందరూ ముస్లింలే కదా. సో అందువల్ల అల్టిమేట్గా రిలీజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ నేషన్. అమెరికా బలం ఏంటో ఇరాన్కి తెలుసు. ఎలాంటి పరిణామాలు జరిగితే ఈ యుద్ధం ఆగిపోతుందో కూడా అమెరికా క్లారిటీ ఇస్తోంది. కానీ ప్రస్తుత పాలకులు అమెరికా అనుకూల ప్రభుత్వం చేతిలో ఇరాన్ని పెట్టి తప్పుకోవటానికి సిద్ధంగా లేరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో రోజుల పాటు యుద్ధం కొనసాగితే ఏం జరుగుతుందో ఇరాన్ పాలకులకు స్పష్టంగా తెలుసు. సుదీర్ఘంగా యుద్ధం కొనసాగితే ఇరాన్ భారీగా నష్టపోక తప్పదు. ఈ నేపథ్యంలో ఇకపై ఇరాన్ వేదికగా జరిగే పరిణామాలే యుద్ధాన్ని మలుపులైనా తిప్పాలి, లేదా యుద్ధానికి ముగింపైనా పలకాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెజ్బుల్లా
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాల్లో ఒకటి. 50,000 మంది వరకు సుశిక్షితులైన సైనికులు, లక్షల సంఖ్యలో రాకెట్లు, క్షిపణులు, ఇలా చెప్పుకుంటూ పోతే హెజ్బుల్లా బలం చిన్నదేం కాదు. హామస్ని నామరూపాలు లేకుండా చేయడంలో విజయం సాధించిన ఇజ్రాయెల్ హెజ్బుల్లాని ఆ రీతిలో అంతం చేయలేకపోయింది. ఇప్పుడు అటు ఇరాన్తో పాటు ఇటు హెజ్బుల్లా మీద కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. యుద్ధం మొదలై 7 రోజులైనా ఇంకా హెజ్బుల్లాని మట్టి కరిపించలేకపోయారు. అలాంటప్పుడు ఇరాన్ని యుద్ధంలో తేలిగ్గా ఎలా ఓడిస్తారన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఇక మరోవైపు హెజ్బుల్లా మీద అమెరికా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతోందా? అమెరికా, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య సాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా అంతా దద్దరిల్లిపోతోంది. యుద్ధం జరుగుతోంది ఈ దేశాల మధ్య అయినా యుద్ధ జ్వాలలు మాత్రం మిడిల్ అంతా వ్యాపించాయి. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో మధ్యప్రాచ్యం మార్మోగిపోతోంది. కొత్త ప్రాంతాలకు దాడులు విస్తరిస్తున్నాయి. ఇరాన్లో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటిదాకా ఇరాన్లో 174 నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. మొత్తం 636 ప్రాంతాలపై 1332 దాడుల్లో వేలాది క్షిపణులను ప్రయోగించాయి. ఇటు ఇరాన్ కూడా దాడులను కొనసాగించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంలపై క్షిపణులు, డ్రోన్ల వర్షాన్ని కురిపించింది. కొత్తగా అజర్బైజాన్ పై దాడులు చేసింది. మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. హెజ్బుల్లా మిలిటెంట్స్ నుంచి ఇజ్రాయెల్ పైకి దాడులు పెరగటంతో దక్షిణ లెబనాన్ మీద మిసైళ్ల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. అయితే ఒక మిలిటెంట్ సంస్థను నిర్వీర్యం చేయటమే ఇజ్రాయెల్కి సాధ్యం కావటం లేదు. అలాంటప్పుడు ఇరాన్ని అంత త్వరగా దారికి తెచ్చుకోవటం సాధ్యమేనా అన్న ప్రశ్న యుద్ధం మరిన్ని రోజుల పాటు సాగుతుందా అన్న చర్చకు బలాన్ని చేకూరుస్తోంది. కేవలం క్షిపణి దాడులు మాత్రమే కాదు, ఏకంగా ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్లోకి ప్రవేశించారు. హెజ్బుల్లా తీవ్రవాదులను ఏరివేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అటు హెజ్బుల్లా కూడా బలంగానే ప్రతిదాడులు చేస్తోంది. హెజ్బుల్లా షియా ముస్లిం సంస్థ. లెబనాన్లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైంది. లెబనాన్లో అత్యంత శక్తివంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది. ఇది 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ దీన్ని స్థాపించింది. అప్పుడు లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ను ఆక్రమించాయి. హెజ్బుల్లా 1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికల్లో పాల్గొంటూ ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. దాని సాయుధ విభాగం లెబనాన్లో ఇజ్రాయెల్, అమెరికా దళాలపై తీవ్రమైన దాడులు చేసేది. 2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు తామే వారిని తరిమి కొట్టామని హెజ్బుల్లా చెప్పుకుంది. అప్పటి నుంచి హెజ్బుల్లా దక్షిణ లెబనాన్లో వేలాది మంది ఫైటర్లు, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్ హెజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. 2006లో హెజ్బుల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు హెజ్బుల్లా, ఇజ్రాయెల్ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. హెజ్బుల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ పై దాడి చేసినా అది నిలదొక్కుని అప్పటి నుంచే తన ఫైటర్ల సంఖ్యను పెంచుకొని మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాల్లో హెజ్బుల్లా ఒకటి. దీనికి ఇరాన్ నిధులు, ఆయుధాలను సమకూరుస్తుంది. తమ వద్ద 1,00,000 మంది ఫైటర్లు ఉన్నారని హెజ్బుల్లా చెప్తూ ఉంటుంది. అయితే ఆ సంఖ్య 50,000 వరకు ఉండొచ్చని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. వీరిలో చాలా మంది సాయుధ శిక్షణ పొందిన వాళ్లే. అలానే సిరియా అంతర్యుద్ధంలో పోరాడిన వాళ్లే ఉన్నారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ ప్రకారం హెజ్బుల్లా వద్ద 2 లక్షల వరకు రాకెట్లు, క్షిపణులు ఉండొచ్చని అంచనా. అలానే హెజ్బుల్లా వద్ద యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు, ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయగల గైడెడ్ క్షిపణులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి గాజాలో ఇజ్రాయెల్ సైన్యంతో పోరాడిన హమాస్ వద్ద కంటే హెజ్బుల్లా దగ్గరే అత్యంత అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా పూర్తి స్థాయిలో ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడులు మొదలు పెడితే అమెరికా కూడా ఇటువైపు దృష్టి పెట్టక తప్పదని వార్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈసారి యుద్ధం ఇరాన్తో మాత్రమే కాదు, హెజ్బుల్లాతో కూడా అన్నట్లుగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. హెజ్బుల్లాను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు సాగుతోంది.
ఇరాన్తో పోల్చితే ఇజ్రాయెల్ బలమైన సైనిక ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. ఇక అమెరికా శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మొదట చాలా మంది 6-7 రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందనే అంచనా వేశారు. కానీ అమెరికా అసలు లక్ష్యం ఇరాన్లో అనుకూల ప్రభుత్వ ఏర్పాటు కాబట్టి ఇప్పుడున్న నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడంపైనే దృష్టి పెడుతోంది. మరోవైపు తన అమ్ముల పొదిలో కీలకమైన అస్త్రాలను బయటకు తీస్తున్న అగ్రరాజ్యం నింగి నుంచి సముద్రం దాకా ఎక్కడా ఇరాన్కి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా దాడులు చేస్తోంది. రష్యా, చైనాలు కూడా దూరంగానే ఉండటంతో ఒంటరిగా పోరాటం చేస్తున్న ఇరాన్ ఇకపై తన యుద్ధ తంత్రాన్ని మార్చనుందా? ఇరాన్ గగనతల రక్షణ సదుపాయాలు, వాయుసేన, నావిక దళంతో పాటు నాయకత్వం కూడా లేకుండా చేశామని యుద్ధం మొదలైన 4వ రోజే ట్రంప్ ప్రకటించారు. అటు ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాల్లో యుఎస్ వార్ బేస్లపై ప్రతిదాడులు చేస్తున్నా క్రమంగా బలహీనపడుతోందన్నది కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం యుద్ధాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారన్న చర్చ ఓవైపు సాగుతోంది. మరోవైపు అసలు ఖమేనీ వారసులు పాలకులుగా ఉండటానికి వీల్లేదని ట్రంప్ స్పష్టం చేస్తున్న క్రమంలో అదే గనక జరిగితే యుద్ధం మరింత తీవ్రతరం కావటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అమెరికా అయితే నెంగి, సముద్రం అన్న తేడా లేకుండా ఇరాన్ మీద పట్టు బిగిస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన B-52 బాంబర్ భీకర యుద్ధం ఎలా ఉంటుందో చూపించడానికి రెడీగా ఉంది. నింగిలోనే కాదు, సముద్రంలోనూ ఊహించని దాడులు చేయటంలో తన సత్తాని ఈ యుద్ధంలో ప్రదర్శిస్తోంది అమెరికా. ఇరాన్ నౌక ఐరిస్ దేవాని ధ్వంసం చేయటానికి తన అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం లాంటి మార్క్ 48 టార్పిడోను రంగంలోకి దింపింది అమెరికా. మార్క్ 48 అత్యంత బరువైన వైర్ గైడెడ్ టార్పిడో. 1972లో తొలిసారి దీన్ని అమెరికా నావిక దళంలో చేర్చారు. అప్పటి నుంచి అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మార్క్ 48 అడ్వాన్స్డ్ కేపబిలిటీ వేరియంట్ను వాడుతున్నారు. ఎలక్ట్రానిక్స్, గైడెడ్ వ్యవస్థలు, ప్రొపల్షన్ టెక్నాలజీని అనుసంధానించారు. కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. నౌకాదళ యుద్ధాల్లో అత్యంత శక్తివంతమైన సముద్రగర్భ ఆయుధంగా మార్క్ 48ని చెప్తుంటారు. సాధారణంగా యాంటీ షిప్ క్షిపణులు నౌకలను సముద్ర ఉపరితలం మీద నుంచి టార్గెట్ చేస్తాయి. కానీ మార్క్ 48 టార్పిడో మాత్రం నౌక కింద భాగానికి వెళ్ళి పేల్చేస్తుంది. అది లక్ష్యాన్ని తాకినప్పుడు పెద్ద గ్యాస్ బుడగ ఏర్పడి వేగంగా వ్యాపిస్తుంది. దాంతో నౌక ముక్కలై మునిగిపోతుంది. ఒకవేళ నౌక నిర్మాణానికి ఏమీ కాకపోతే అతి ముఖ్యమైన ప్రొపల్షన్ వ్యవస్థ ధ్వంసమవుతుంది. తాజాగా హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌక ఐరిష్ దేవాపై అమెరికా దీన్నే ప్రయోగించి ధ్వంసం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాలు యుద్ధం చేస్తున్నాయి. కానీ యుద్ధంలో లేని అరబ్ దేశాలు కూడా ఇరాన్ దాడుల భయంతో వణికిపోతున్నాయి. కారణం అరబ్ దేశాల్లో యుఎస్ సైనిక స్థావరాలు ఉండటమే. యుద్ధం చేయకపోయినా దాని ప్రభావంతో అరబ్ దేశాలు షేక్ అవుతున్నాయి. ఇంకోవైపు అసలు ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధాలు లేని 2 దేశాలు ఈ యుద్ధం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నాయి. అవే జపాన్, దక్షిణ కొరియా. జపాన్కి చైనాతో విభేదాలున్నాయి. నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి మధ్య ఎంతటి శత్రుత్వం ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే చైనా నార్త్ కొరియా నుంచి జపాన్, సౌత్ కొరియాలకి అమెరికా యుద్ధవాహక నౌకలు, సైన్యం అభయం ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా తన ఫోకస్ మొత్తం ఇరాక్ మీదకు మళ్లించడంతో చైనా, నార్త్ కొరియా టెన్షన్ జపాన్, సౌత్ కొరియాలకు పెరుగుతోంది. ఇరాన్ సుప్రీంగా ఖమేనీ వారసులు ఉండటానికి వీల్లేదు. ఇరాన్ సుప్రీం ఎన్నికలో నా పాత్ర ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పిన విషయం ఇది. ఈ వ్యాఖ్యల మాటనే ఇరాన్లో ఏం జరిగితే యుద్ధం ఆగిపోతుందో అన్న సందేశం కూడా ఉంది. అయితే ఇప్పటికిప్పుడు అమెరికా అనుకున్నట్లుగా ఇరాన్లో జరిగే పరిస్థితి లేదు. అదే సమయంలో సుదీర్ఘకాలం అమెరికా లాంటి దేశంతో యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు కూడా ఇరాన్కి లేవు. దీంతో రాబోయే రోజుల్లో యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆందోళనకరంగా మారింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.